భర్త చనిపోయిన 2 నెలలకే మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన హయత్నగర్లో చోటు చేసుకుంది. 2 నెలల క్రితం భర్త రమేష్ మృతి చెందాడు. రమేష్ మృతిపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. అయితే రోజు తమను అమ్మ కొడుతోందని పిల్లలు రమేష్ తల్లికి చెప్పడంతో భార్య విజయలక్ష్మిపై నిఘా పెట్టారు. క్రమంలో భార్య విజయలక్ష్మి ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా రమేష్ తల్లి, అక్కలు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ను విజయలక్ష్మి తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేరని మృతుడి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. నా పేరు నరసింహ. ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు నాకు పక్కన డోర్, మా బామ్మారి అయితే పక్కన డోర్ సౌండ్ వచ్చింది. ఏం పేరు మీ బామ్మారి పేరు? రమేష్. ఓకే, అందుకే ఈ రాత్రిపూట ఎందుకు మీరు ఫోన్ చేశారు? మా బామ్మారి చంపింది, ఇల్లీగల్ పెట్టుకుంది, ఏ పేరు పెట్టుకుంది. ఏం పేరు ఆమె పేరు? విజయలక్ష్మి పేరు. ఓకే, అయితే మేము డోర్ సౌండ్ రాగానే మేము వచ్చి సీఎంగానే ఆడాలనే ఉండు రెడ్డిగా దొరికిపోయింది. ఓకే, పోలీసు వాళ్ళని పట్టి. అంటే ఆమె మీరు కంప్లైంట్ ఇవ్వాలి మరి దానికి? ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాం కానీ పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. మరి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసు వాళ్ళు? కంప్లైంట్ ఇచ్చినాం, ఇప్పుడు వాళ్ళు వస్తలేరు. మాకు ఎంత మంచిగా చెప్పింది అనుకుంటున్నావు అంటే మా ఓడి పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు, మంచిగా ఉంటూనే ఉంటారు అనుకున్నా కానీ ఇంత పాపం చేస్తారు. ఇంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే అయిపోవు. అంటే గొడవలు అయినాయి ఇంతకు ముందు? అయినాయి. మీ తమ్మునికి వాళ్ళకి మస్తు గొడవలు అయినాయి. అలా బామ్మర్ది ఆడు రాజుగాడు తప్పించి మాకొవ్వరు. వాళ్ళ బామ్మర్ది రాజుగాడు ఒక్కడే వాళ్ళ ఇంటికి మోగం. వీళ్ళింటికి పచ్చని కాపురాల నిప్పులు పోసింది ఆడు. 7 ఎకరాలని చిలక దీని పేరు మీద ఉంటే ఆ రాపించుకుండు, దాన్ని తీసుకుపోయిండు. ఏం చేసిండో మొత్తం ఆగమైపోయింది. అలా సంసారానికే రాజుగాడు పెట్టింది.